ఒకప్పుడు పెట్రోల్ను తగ్గించండి, పొదుపు చేయండి అని ప్రధాని మోడీ చెప్పిన మాటలు ఇప్పుడు నిజంగానే అవసరం అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ మార్కెట్లో ఇంధన ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. సిచ్యువేషన్ చూసుకుంటే నెల రోజుల్లోనే 4 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. ఒక్క పెట్రోలే నెల రోజుల్లో ₹7 పెరిగింది. అంటే సిచ్యువేషన్ చూస్తే ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. అటు చూసుకుంటే ప్రపంచ మార్కెట్లో ఇంధన ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. దీనికి తోడు భారత్కు అవసరమైన చమురుని ఎక్కువ శాతం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటారు. దాంతో ఏమవుతుంది, ఈ దిగుమతి చేసుకునే చమురు కోసం మన దగ్గరున్న డాలర్ను ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ డాలర్ను ఖర్చు చేయడం వల్ల ఏమవుతుంది, డాలర్ పెరిగిపోతుంది, రూపాయి క్షీణిస్తుంది. దీంతో దానికి తోడు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు. దీంతో ఈ దేశీయంగా ఏమవుతుంది, క్రూడ్ ఆయిల్ ధరలు, పెట్రోల్ కానీ డీజిల్ ధరలు కానీ భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ఎంత ఉంది, ₹115 ఉంది. కొన్ని నగరాల్లో అయితే ₹117 ఉంది. అంటే ఇలా ప్రతిరోజు కారు, బైకు నడిపే వాళ్ళు, అంటే మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, సామాన్యులు కావచ్చు, వాళ్ళకి ప్రతిరోజు బైక్ అవసరం ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ వాళ్ళ ఆర్థిక పరిస్థితి అనేది చిన్నాభిన్నమయ్యే సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి ఇప్పుడు. అందుకే ఇప్పుడు ఫ్యూయల్ సేవింగ్ అనేది చాలా అవసరం అవుతుంది. మరి ఇప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ ఇంతలా పెరిగిపోవడానికి కారణాలు ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. అసలు ఈ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడానికి మెయిన్ కారణం వచ్చేసి ప్రపంచ మార్కెట్లో, అంటే ఇంధన మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు. రెండో పాయింట్ వచ్చేసి పశ్చిమాసియాలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు. మూడో పాయింట్ వచ్చేసి యుద్ధం ఎప్పుడు జరుగుతుందనన్న టెన్షన్. ఇవన్నీ కలిసి ప్రపంచ చమురు పైన ఎఫెక్ట్ చూపిస్తోంది. చమురు రవాణాలో మెయిన్ కీ పాయింట్ వచ్చేసి ఏంటి, హర్ముజ్ జలసంధి. అంటే ఈ హర్ముజ్ జలసంధి దగ్గర ఇంకా ఉద్రిక్త పరిస్థితులు అనేవి ఇంకా చల్లారలేదు. దానివల్ల ఏమవుతుంది, చమురు సరఫరా పైన ఎఫెక్ట్ చూపిస్తోంది. ఇప్పటికే ఈ ఉద్రిక్త పరిస్థితులు చల్లారకపోవడం వల్ల ఈ హర్ముజ్ నుంచి ఈ పెట్రోల్ ఏదైతే ఉందో సరఫరా అనేది ఒత్తిడి పడుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఎవరైతే ఎక్కువ శాతం ఈ చమురు దిగుమతిపై ఆధారపడే దేశాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిపైన అదనపు భారం పడుతోంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ఏమవుతుంది, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు చాలా పెరిగిపోయాయి. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధర దాదాపు $100 పైగా చేరిపోయింది. దీనివల్ల ఏమవుతుంది, ఎవరైతే ఎక్కువ ఈ దిగుమతి చేసుకునే దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఆర్థిక భారం ఎక్కువ పడుతుంది. అందుకే భారత్ కూడా ఎక్కువ శాతం విదేశాల నుంచే పెట్రోల్ కానీ డీజిల్ కానీ చమురుని దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి దేశీయంగా ఈ ముడి చమురు పైన ధరలు పెరుగుతూ ఉన్నాయి. సో భారతదేశం కూడా ఏమవుతుంది అంటే ఎక్కువ శాతం విదేశాల నుంచే పెట్రోల్ కానీ డీజిల్ కానీ దిగుమతి చేసుకోవడం వల్ల దేశీయంగా ఆ ప్రభావం మార్కెట్ పైన పడుతుంది. అందుకే పెట్రోల్ డీజిల్ ధరలు అమాంతం ఇప్పటికీ నెల రోజుల్లో 4 సార్లు పెరగడానికి కారణమైంది. ముడి చమురు ధరలు ఎప్పటి నుండో పెరుగుతున్నాయి, కానీ దేశీయంగా చాలా కంపెనీలు అనేవి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచలేదు. సర్లే పెరుగుతుంది కదా, నెమ్మదిగా ఉంది కదా అని అంతగా ఎప్పుడు కంపెనీలు అనేవి రేట్లు పెంచలేదు. కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే ముడి ధరలు ఇంకాస్త పెరగడం వల్ల ఏమవుతుందంటే దిగుమతి ఖర్చులు పెరిగిపోయాయి. దానికి తోడు రవాణా వ్యయం పెరిగిపోయింది, రూపాయి మారకం విలువ అనేది క్షీణించింది. దీనివల్ల ఏమవుతుందంటే కంపెనీల పైన ఆర్థిక భారం ఎక్కువైపోతుంది. సో కంపెనీలు ఈ సమయంలో ఏం చేయాలంటే వాటికున్న నష్టాలని పూడ్చుకోవడం కోసం ఈ పెట్రోల్ డీజిల్ ధరలు అనేవి పెంచుతున్నాయి. కొన్ని వారాలుగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా మళ్ళీ లీటర్ పెట్రోల్పై ₹2.84, డీజిల్పై ₹2.86 చొప్పున ధరలు పెరిగాయి. గత నెల రోజుల్లో దేశంలో పెట్రోల్ ధరలు దాదాపు ₹7.05 వరకు పెరిగాయి. మే 15 నుంచి ఇప్పటి వరకు 4 విడతల్లో ధరలు పెరిగాయి. ముఖ్యంగా సొంత వాహనాలు వాడేవారు, ట్యాక్సీ డ్రైవర్లు, రవాణా రంగంపై ఈ ప్రభావం ఉంటుంది. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్కు ₹102.12 ఉంది. డీజిల్ ₹95.20గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ₹111.21, డీజిల్ ₹97.83. చెన్నైలో పెట్రోల్ ₹107.77, డీజిల్ ₹99.55. హైదరాబాద్లో పెట్రోల్ ధర ₹115.58, డీజిల్ ₹103.74. విజయవాడలో పెట్రోల్ ₹117.19, డీజిల్ ధర ₹104.88. గుంటూరులో లీటర్ పెట్రోల్ ₹117.59, డీజిల్ ₹105.28కు చేరుకుంది. ముడి చమురు ధరలు పెరిగినా కూడా దేశీయంగా ఉన్న చమురు కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఎక్కడా కూడా ధరలు పెంచలేదు.
కానీ ఇప్పుడేమవుతుంది అంటే ధరలు అంటే కొనుగోలు వ్యయం అనేది ఎక్కువగా పెరిగిపోవడంతో కంపెనీలపైన ఆర్థిక భారం పెరిగిపోతుంది. సో ఇప్పుడు కంపెనీలు ఏం చేస్తున్నాయి, వాటికి దిగుమతి ఖర్చులు పెరిగిపోయాయి, రవాణా వ్యయం పెరిగిపోయింది, రూపాయి విలువ తగ్గిపోయింది. సో కంపెనీలపైన ఆర్థిక భారం ఎక్కువైపోయింది. సో ఇప్పుడున్న వాటికి ఉన్న నష్టాల్ని తగ్గించుకోవడానికి ఈ ఈ ధరలు పెంచాల్సిన అవసరం వచ్చిందని అధికారులు చెప్తున్నారు. ఇంధన వ్యయం పెరగడం అంటే కేవలం వాహనాలకే అది పరిమితం కాదు. అసలు ఇంధన వ్యయం పెరగడం అంటే హోల్ రవాణా రంగంపైనే ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒక్క రవాణా రంగంపై ఎఫెక్ట్ చూపించిందంటే దాంతోపాటు కూరగాయల రేట్లు పెరుగుతాయి, నిత్యావసర ధరలు పెరుగుతాయి. సో ఆటోమేటిక్గా ఖచ్చితంగా సామాన్యుడు కావచ్చు, మధ్యతరగతి జేబులపైనే ఆర్థిక భారం పడుతుంది. ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, రోజువారీ కూలి పనులకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళ మీదే అదనపు ఖర్చు అనేది పడుతుంది. సరిపడంత ఆదాయం రాకపోయినప్పటికీ అదనపు భారం మోయాల్సి వస్తుంది. సో నెల రోజుల నుంచి నరేంద్ర మోడీ ఇదే విషయం చెప్తున్నారు. పెట్రోల్ కానీ డీజిల్ కానీ చాలా జాగ్రత్తగా వాడండి, లేదా వీలైతే పొదుపు చేయండి అని చెప్తున్నారు. అనవసర ప్రయాణాలు కానీ, అనవసరంగా బయటకు వెళ్ళడం కానీ ఇలాంటివి తగ్గించుకోమని ప్రధాని మోడీ పదే పదే చెప్తున్నారు. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అదనపు ఖర్చులు అనేవి కొంతమేర తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. సో దీనిపైన మీకేమనిపిస్తుంది? ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల మీ కుటుంబాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కామెంట్లో చెప్పండి.